అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. సదాశివపేట సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టడం జరిగింది. మీరు ఈ పటాన్చెరులో ఉన్న బీద ప్రజలు ఎవరున్నా బీద పిల్లలు జూన్ 1వ తారీఖున వస్తే వాళ్ళు మేము అడ్మిషన్స్ ఫ్రీగా ఎడ్యుకేషను, హెల్త్ కేర్ అన్నీ అందిస్తాం. ఈరోజు నేను పటాన్చెరు రావడానికి ఏకైక కారణం ఏమిటంటే ఈ రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్స్ వచ్చి నన్ను అడిగిన తర్వాత నేను ఆలోచించాను. ప్రపంచంలో శాంతి కొరవైంది, దేశంలో శాంతి కొరవైంది, రాష్ట్రంలో శాంతి కొరవైంది. దానికి ఉదాహరణే మణిపూర్. లక్షల మంది కనిపించకపోవడం, వేల సంఘాలని కూల్చేయడం. అలాగే ఇప్పుడు ప్రవీణ్ పగడాల మార్చి 24న దారుణంగా గంటల పాటు ఆయన్ని చంపేసి ఆ డెడ్ బాడీని అక్కడ పడేసి దాని మీద బుల్లెట్ యాక్సిడెంట్ అయినట్టు చిత్రీకరించారని పోస్ట్ మార్టం రిపోర్టర్సు, అలాగే డాక్టర్సు, అలాగే నాకైతే నర్సులు స్టాఫ్ చెప్పారు ఇది హత్య అండి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు ఇది హత్య అండి. తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ మేము మాట్లాడలేము, ఇది హత్యనండి. ఆయన ఎవరితో 45 నిమిషాలు మాట్లాడారో చనిపోక ముందు ఆయన చెప్పారు ఇలాగ రుజువులతో నేను చూడలేదు, ఇది హత్య యాక్సిడెంటా. కానీ నా ఇన్వెస్టిగేషన్లో అందరితో మాట్లాడితే కొన్ని వందల మందితో ఇది కేవలం హత్య. ఎవరు చేయించారో కూడా ఇద్దరు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. పోలీసుల్ని ఇన్వెస్టిగేట్ చేయమంటే హత్య కోణంగా ఇది యాక్సిడెంట్గానే చూపించమని పైనుంచి ఒత్తిడి వచ్చిందని పోలీసులు ఇట్లా చేశారండి. మాకు ఫోన్ కాళ్ళు వచ్చాయి, ఒత్తిడి వచ్చిందని. దానిని నోరు మూయించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న గుడ్ ఫ్రైడే రోజుని పాస్టర్కి 5,000 ఇస్తాం అంటే అర్థమేంటి? పాస్టర్లారా మీరు నోరు మూసుకోండి. 8,000 మంది పాస్టర్లకు 5,000 ఇస్తే 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? అది కూడా ఇప్పుడు ఇవ్వడం ఏంటి? ప్రవీణ హత్య తర్వాత హైందవులు వేల మంది ప్రీస్టులు ఉన్నారు, వారికి ఇవ్వకపోవడం ఏంటి? మహమ్మదీయులకు ములనాస్ ఉన్నారు, వారికి ఇవ్వకపోవడం ఏంటి? ట్యాక్స్ పేర్లు డబ్బు దుర్వినియోగం చేస్తూ వేలు లక్షల కోట్లు ఈ రాజకీయ నాయకులు సంపాదించుకుంటూ దేశాన్ని, రాష్ట్రాన్ని, ఇప్పుడున్న ప్రధాన పార్టీలు 7 సర్వనాశనం చేయబట్టే ప్రజాశాంతి పార్టీ పెట్టాము. ప్రజల కొరకు, నీతి కొరకు, నిజాయితీ కొరకు, న్యాయం కొరకు, అభివృద్ధి కొరకు, కంపెనీలు తేవడం కొరకు, లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కొరకు, రైతుల కొరకు, ఉద్యోగుల కొరకు, చివరికి జడ్జిల మీద కూడా ఒత్తిడి వస్తుందని కొంతమంది జడ్జిలు నాకు చెప్పారు. ఇలాగ జడ్జిమెంట్ ఇవ్వండి అని 2 జడ్జిలు నాకు చెప్పారు. రిటైర్డ్ జడ్జిలు కాదు, సిట్టింగ్ జడ్జిలు. ఎంత మీడియా ఓనర్స్కి ఒత్తిడి వస్తుంది, ఒరే కేపాల్ మాట్లాడిన మాటలు మీరు వేయకండి అని. కొంతమంది బానిసలు అయిపోతున్నారు, ఎక్కువ మంది ఈ సత్యాన్ని నేను ఎందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టానో తెలుసు గనక చూపిస్తున్నారు. కాబట్టి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ శాంతిగా ఉండాలంటే, అభివృద్ధి జరగాలంటే, మరలా మణిపూర్ మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఉండాలంటే వింటున్న ప్రతి ఒక్కరు 7569441275కి పటాన్చెరువనో, కరీంనగరనో, ఖమ్మమనో, తణుకనో మీ నియోజకవర్గం పేరు ముందు పెట్టి, నా పేరు, మీ పేరు పెట్టి 100 మందిని చేర్చండి. ఈరోజు 1000 మంది ఎలాగైతే కమిట్ అయ్యారు, 3,000 4,000 మంది కమిట్ అయ్యారు, అలాగే మీరు కూడా ఒక్కొక్కరు గ్రూపు పెట్టండి. అభివృద్ధి చేసే పని నాది. మోదీ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు, రేవంత్ రెడ్డి తమ్ముడికి తెలుసు, కేసీఆర్కి తెలుసు, జగన్కి తెలుసు. కేఏ పాలు వస్తేనే అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. చక్కగా ఇండియా చైనా కంటే, అమెరికా కంటే ముందు అడుగు ఉంటుంది. ఇప్పుడు
అడుక్కునే పరిస్థితి. అడుక్కున్నా డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. లక్షల కోట్లు అప్పు, 350 లక్షల కోట్లు, ఊహించనంత అప్పు అయిపోయింది. అందుకనే ఇప్పుడు హిందూ క్రిస్టియన్ లేదా హిందూ ముస్లిం మధ్య ఇది పెద్ద అజెండాతో గొడవలు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ గొడవలు జరుగుతాయి. గొడవలు జరగకూడదు, శాంతి మన దేశంలో ఉండాలి. హిందూ ముస్లిం క్రిస్టియన్స్, నేను పుట్టిందే హిందువుని, యేసు ప్రభు రక్షకుడని నమ్ముకున్నా. కులం మార్చుకోలేదు, మతం మార్చుకోలేదు. నేను ఎవరిని, ఏ మతాల్ని ఏ రోజు దూషించలేదు. అందరినీ నేను గౌరవిస్తాను. అందరూ శాంతిగా ఉండాలన్న కోరిక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టే మాత్రమే ఇచ్చింది సుప్రీంకోర్టు. తెలంగాణ ముఖ్యమంత్రి తరపున లాయర్లు వాదనలు ఏమి వినిపించారంటే, ఇది మా సెంట్రల్ యూనివర్సిటీ గ్రౌండ్ కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, రుజువులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను ఎందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసానంటే షాక్ అయిపోయారు అక్కడ చీఫ్ జస్టిస్. ఇక్కడ ఆయన సార్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒకరేమో రేవంత్ రెడ్డి ఏమో భూములు అమ్మేద్దాం, ఇప్పుడు లోకేష్ కొన్ని రూపాయలకి కొన్ని 100,000 కోట్ల భూములు అమ్మేసేటట్టు. వీళ్ళు అన్ని పార్టీలు అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ని అందరూ అమ్మారు, నేనే ఆపాను. ఇప్పుడు 19,000 ఎకరాలు ఇంకా అమ్మకుంటా, 14,000 ఎకరాలు అమ్మేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు ఉన్న 1900 ఎకరాలతో అటాచ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ లాంటి సెంటర్స్, లక్షల ఉద్యోగాలు కల్పించే ఇన్వెస్ట్మెంట్, 1000 కోట్లు నేను తెస్తాను. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Devdatta Majhi. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teacher, follow your parents' advice.